మహాశివరాత్రి సందర్భంగా అరుణాచలేశ్వరుడి టెంపుల్ దగదగా మెరుస్తున్నది. చూడొచ్చు మీరు. ఇది అమ్మని గోపురం. దాని వెనకాల ఉన్నది తిరుమంజన గోపురం. ఇది రాజగోపురం. ఇది పే గోపురం. ఇప్పుడు నేను పవలకుండ్రు మీద ఉన్నాను. ఇది పవలకుండ్రు టెంపుల్. గిరివలంకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది, టెంపుల్ కన్నా ముందే. ఇక్కడ పార్వతీమాత తపస్సు చేశారు పవలకుంట్రులో. రమణ మహర్షి గారు తపస్సు చేశారు. అలాగే గౌతమ మహర్షి గారు తపస్సు చేశారు. అలాగే ఎందరో మహనీయులు ఈ పవలకుంట్రు మీద తపస్సు చేశారు. పవలకుంట్రు అంటే పగడపు దిబ్బ అని అర్థం. ఒకరోజు పార్వతీమాత వస్తే గౌతమ మహర్షి, అమ్మా మీరు ఈ ప్లేస్లో మీరు తపస్సు చేస్తే మీకు మంచిది అని చెప్పేసి గౌతమ మహర్షి చూపించారనమాట. అందువల్ల పార్వతీమాత తపస్సు చేశారు. దీని పక్కనే ఆనుకొని ఖడ్గతీర్థం ఉంటుంది. అమ్మవారు రాక్షసుని చంపిన తర్వాత శివలింగం అంటుకుంటే ఆ శివలింగాన్ని విడిపించుకున్నటకు ఖడ్గంతో అక్కడ భూమిలో దింపితే పుణ్య జలం బయటికి వస్తుంది. ఆ జలంలో అమ్మవారు స్నానం ఆచరించి వెంటనే ఆ శివలింగము విడబడుతుంది. ఆ శివలింగాన్ని పక్కనే ప్రతిష్ఠించారు. ఈ గుడికి ఆనుకొనే ఉంటుందన్నమాట. అరుణాచలంలో ప్రతి రాయికి ఒక స్టోరీ ఉంటుంది. చాలామందికి తెలియదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.